హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. డీమార్ట్లో ఈ మంత్ ఆఫర్స్ అలాగే దసరా ఆఫర్స్ ఏమున్నాయో చూద్దాము. చాలా రకాల ఆఫర్స్ అయితే వచ్చాయి. అలాగే మనం డీమార్ట్ వీడియోలు పెట్టక కూడా చాలా రోజులైంది. ఇంకా నేను ఇంట్లో గ్రాసరీస్ కోసం వెళ్ళి అలాగే డీమార్ట్లో దసరా ఆఫర్స్ ఏమున్నాయి, లేదంటే ఈ మంత్లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి మీకు కూడా చూపించాలి అనుకొని వచ్చానమాట. చూడండి, చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రీవియస్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్తగా కూడా ఉన్నాయి. ఇది 229కి 3 బౌల్స్ 3 ప్లేట్స్ అనమాట. సెట్ తాలి ప్లేట్స్ ఉంటాయి కదా, లంచ్ ప్లేట్స్ అలాంటివి అనమాట. ఇంకా ఇది కూడా చూడండి, 79 రూపీస్కే ఈ ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఇది ఇంతకుముందు 119 రూపీస్కి ఉన్న ప్లేట్స్ ఇప్పుడైతే 79 రూపీస్కే పెట్టారు. లంచ్ బాక్స్ విత్ అందులోనే కర్రీ బాక్స్, ఇవన్నీ స్టీల్ 349 రూపీస్. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ఓవెల్ షేప్లో ఉందన్నమాట. ఈ ప్లేట్ సెట్స్ అయితే హాస్టల్లో ఉండే పిల్లలకి, రూమ్స్లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి, ఇంట్లో కూడా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇది మామూలుగా బబుల్ వాటర్ క్యాన్ కానీ, ఇంకా గ్యాస్ స్టవ్ హోల్డర్ ఉంటుంది కదా, దాన్ని మూవ్ చేసుకోవడానికి, గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, అది పెట్టుకోవడానికి యూజ్ అయ్యేవి. ఇందులో స్టీల్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, ఐరన్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. అన్నీ కూడా మంచి క్వాలిటీగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, లంచ్ బాక్స్లో 99 రూపీస్కి 2 స్టెప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. 329 రూపీస్వి ఉన్నాయి. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ 449కి స్టీల్ లంచ్ బాక్స్ ఉన్నాయి. స్టీల్ అనగానే కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కూడా ఉంది 249 రూపీస్కి. పిల్లలకి ఇలాంటివి బాగా ఇష్టమవుతాయి, ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా కూడా తింటారు. రెగ్యులర్గా ఒకే బాక్స్లో కాకుండా డిఫరెంట్గా మనం పంపిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ప్లేట్ని బట్టి కూడా మనం తింటాం కదా, అలాగే పిల్లలకు కూడా వాళ్ళకి నచ్చిన ప్లేట్స్లలో లేదంటే నచ్చిన షేప్లలో, డిజైన్స్లలో పెడితే బాక్స్లలో అప్పుడు కూడా ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇంకా మిల్క్ ప్యాన్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ 299 రూపీస్లో ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందులోనే మల్టిపుల్ సైజెస్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సైజులలో బాగున్నాయి, క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇవి ఇంతకుముందు కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు కొత్త స్టాక్ రీస్టాక్ అయింది, అందుకోసమని నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా 199లో ఈ బౌల్ ఉంది. ఇది కూడా 2 పీస్ సెట్ అనమాట. 2, 3 అలా బౌల్ సెట్స్ లాగా ఉన్నాయి. ఇంకా కొన్ని 5 బౌల్ సెట్స్ కూడా ఉన్నాయి, నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇంకా మిల్క్ ప్యాన్స్లో అయితే చాలా రకాలు వచ్చాయి, సైజులు కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి, 219 రూపీస్కి మామూలుగా బౌల్ ఉంటుంది కదా, అదనమాట. కొంచెం చిన్నగా ఏదైనా కుక్ చేసుకోవడానికి సాస్ ప్యాన్స్ ఉంటాయి కదా, అలా సూప్స్ అలా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇది చూడండి, ట్రిపుల్ బౌల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. 749 ఉంది. ఇది కూడా ట్రిపుల్ కడాయి, చిన్నది. ఇందులో సెట్స్ వైజ్గా కూడా ఉన్నాయి, ఇలా సపరేట్గా కూడా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 669 ఉంది. ఇందులోనే చాలా రకాలు ఉన్నాయండి, అంటే డిఫరెంట్ సైజులలో, డిఫరెంట్ షేప్స్లలో ఉన్నాయి. ఇది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. 179 రూపీస్. ట్రిపుల్ లేయర్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ మందంగా ఉంటుంది, వెయిట్గా ఉంటుంది, ప్రైస్ కూడా దానికి తగ్గట్లుగానే ఉంటుంది. ఇది 799. ఇది కూడా ట్రిపుల్ లేయర్ అనమాట, రైస్ కుక్ చేసుకోవడానికి అలా యూజ్ అయ్యేవి. ఇంకా ఇక్కడ ఫ్రై ప్యాన్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవైతే సెట్లో ఉంటాయండి. ట్రిపుల్ లేయర్ సెట్లో 2 బౌల్ సెట్స్ ఉంటుంది, అంటే 2 ప్యాన్ సెట్ ఉంటుంది, సింగిల్ కడాయి సెట్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది 799 రూపీస్ ఉంది. ఇది ఒకటి ఫ్రై ప్యాన్, ఈ రెండు కలిపి కూడా కాంబోలో ఉంటాయి, 1500లో వచ్చేస్తాయి. అది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఫ్రై ప్యాన్. దీనికి రెండింటికి ఒకటే లిడ్ వచ్చి ఉంటుందన్నమాట. అది కూడా 1500లో అలా వస్తుంది కాంబోలో. ఇది 159 రూపీస్. మామూలుగా పోపు చేసుకుంటాం కదా, చిన్నగా కర్రీ చేసుకోవాలన్నా, పోపు చేసుకోవాలన్నా అలాంటి వాటికి యూజ్ అయ్యేది. అది నార్మలే అండి, అల్యూమినియం. ఇది వచ్చేసి 599 ఉంది. ఇది కూడా ట్రిపుల్ లేయరే. మామూలుగా ఫ్రైస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈవెన్గా కుక్ అవుతుంది, అంటే ఈవెన్గా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మంచిగా కుక్ అవుతాయి. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా రీస్టాక్ చేశారు. ఇది 199 రూపీస్ నుంచి 299 వరకు ఉన్నాయన్నమాట ప్రైజెస్. ఇంకా చిన్న వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, అంటే ఇది లీటర్ వాటర్ బాటిల్స్ కదా, స్టీల్లోనే 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా వచ్చాయి ఈసారి అయితే. ఇందులోనే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి. నేను ఓవరాల్గా చూపిస్తున్నాను, స్పెషల్గా అన్ని స్పెసిఫిక్గా అయితే చూపించట్లేదు. కొంచెం కొత్త డిజైన్స్, లైన్స్ వచ్చాయి కాబట్టి ఒకసారి చూపిద్దాం అన్నట్లుగా ఓవరాల్గా చూపిస్తున్నాను. ఇంకా హుక్ హోల్డర్స్ ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. అంటే మనం బట్టల హ్యాంగర్స్ ఉంటాయి కదా, షర్ట్స్ అలా హ్యాంగ్ చేసుకోవడానికి, అవి స్టీల్ ఉన్నాయి. ఇందులో ప్లాస్టిక్, వుడెన్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే స్టీల్వి కనిపించాయి ఈ లైన్లో, అందుకని నేను మీకు చూపిస్తున్నాను. పప్పు మెదిపే మట్కా ఉంటుంది కదా, అది చాలా చిన్నది, 69 రూపీస్. అంటే పట్టుకోవడానికి హ్యాండిల్ చిన్నగా ఉంది,
69 రూపీస్లో ఉందన్నమాట. ఇంకా లెమన్ స్క్వీజర్ 149 స్టీల్ది, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా రోజులు వస్తుందన్నమాట. ప్లాస్టిక్ వాటికన్నా ఇవి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రాతో ఉన్న గ్లాస్ ఉంటుంది కదా, అది 69 రూపీస్ స్టీల్లో. ఇందులో స్టార్టింగ్లో మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు ప్లాస్టిక్ వచ్చేవి, ఇదైతే స్టీల్ది. ఇంకా 45 రూపీస్కి, 39 రూపీస్కి, 35 రూపీస్కి కూడా స్ట్రైనర్స్ అయితే ఉన్నాయి. ఈ స్ట్రైనర్స్లో చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. టీ స్ట్రైనర్ అనమాట నేను చూపించింది. ఇంకా స్పూన్స్ 199కి 18 స్పూన్స్ అయితే వస్తాయి. ఇది 99 రూపీస్ అండి. స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, స్టీల్ కప్ అలాంటిదన్నమాట. డబుల్ లేయర్ కప్స్ ఉన్నాయి, సింగిల్ లేయర్ కప్స్ కూడా ఉన్నాయి. 99 రూపీస్లో ఉన్నాయి. ఇంకా కటర్స్ ఉంటాయి కదా, హోల్డ్ చేసుకునేవి బౌల్స్ని, అవి 59 రూపీస్లోనే ఉన్నాయి. పకట్స్ అంటారు కదా అవి. ఇంకా ఇది సెట్ అండి, స్ట్రైనర్ సెట్. మనకి టీ వడబోసుకోవడానికి, జ్యూస్కి, ఇంకా డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా 59 రూపీస్లో మగ్స్ ఉన్నాయి, అంటే టీ, అవి కూడా టీవే, కొంచెం చిన్నవి అనమాట. ఇంకా ఇది కూడా స్ట్రైనర్స్ ఉంటాయి కదా మనం డీప్ ఫ్రై చేసుకునేవి, 79 రూపీస్కే ఉన్నాయి. మనం ఏదైనా మురుకులు చేసుకున్నప్పుడు ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆయిల్లోంచి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది వీలుగా. ఇదిగోండి ఇక్కడ స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇందులోనే చిన్న వాటర్ బాటిల్ చూడండి, చిన్న వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అంటే ½ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈజీగా క్యారీ చేసుకోవడానికి, చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి. ఇది 499కి 5 పీస్ సెట్ అండి. ఇది రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము, మంచి క్వాలిటీ ఉంటాయి ఇవైతే. మామూలుగా ఇంట్లో స్టీల్ వాటిల్లో కుక్ చేసుకుంటాం కదా, పాలు పొంగించుకోవడానికి, టీ కోసం, కొంచెం పరమాన్నం వండుకోవడానికి, ఇలాంటి వాటికి బాగుంటాయి. ఇంకా స్ట్రైనర్ కూడా ఉంది చూడండి. ఈ స్ట్రైనర్స్లోనే డిఫరెంట్ సైజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి నేను మీకు చూపించాను. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ చూడండి, 599, 699 అలా ఉన్నాయి. అంటే ఇవి కొన్నిట్లో హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇదైతే 199 రూపీస్ అండి. కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అందులోనే నార్మల్ వాటర్ బాటిల్స్ అంటే ఇవి స్టీల్ వాటర్ బాటిల్సే, బయటికి మాత్రమే కలర్ ఉంది, లోపలైతే స్టీల్ వాటర్ బాటిల్స్ అండి. ఇంకా వాటర్ బాటిల్స్లలో అల్యూమినియం, స్టీలు, కాపరు, బ్రాస్ కూడా ఉన్నాయి. ఇవైతే మొత్తం కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ అండి. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవైతే న్యూ స్టాక్, చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, గ్యాస్ స్టవ్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాను కదా, ఒకసారి ఇవి కూడా చూపించుదామని చెప్పేసి చూపిస్తున్నాను. 3299కి ఆఫర్ అయితే ఉంది. 4 బర్నర్ స్టవ్స్, 3 బర్నర్స్, 2 బర్నర్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. 3000లో 2 బర్నర్ స్టవ్ అయితే ఉంది. అది కూడా గ్లాస్ టాప్ ఉంటుంది కదా, అలాంటిదన్నమాట. ఇది చూడండి, చిన్న ఫ్రై ప్యాన్ 179 ఉంది. ఇది కూడా చిన్నది 179 రూపీసే ఉంది. మామూలుగా నాన్ స్టిక్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ కూడా గుంత పొంగనాలు వేసుకునే ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఈ కడాయిలు కూడా ఉన్నాయన్నమాట. ఇది 229కి మనం శాండ్విచ్ చేసుకుంటాం కదా, ఆ శాండ్విచ్ ప్యాన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. బాగా పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం ఇవి కొనేంత వరకు ఊరుకోరు, వాళ్ళకి ఇట్లాంటివన్నీ అట్రాక్టివ్గా అనిపిస్తాయి కదా, అందుకోసమని. ఇంకా వాళ్ళైతే, మా బాబు అయితే చూపిస్తున్నాడు, ఇది తీసుకో బాగుంటుంది మమ్మీ అని చెప్పేసి. రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడో ఒకసారైనా యూజ్ అవుతుందని చెప్పేసి అలా చెప్తున్నాడు అనమాట. ఇంకా గ్యాస్ స్టవ్లు చూడండి, మంచి క్వాలిటీలోనే ఉన్నాయి. ఇంకా స్టీల్ ఉన్నాయి, గ్లాస్ టాప్స్ ఉంటాయి కదా, గ్లాస్ టాప్స్లో కూడా ఉన్నాయి. అన్ని రకాల స్టవ్స్ ఉన్నాయంటే 4 బర్నర్స్, 3 బర్నర్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఎంఆర్పి 6999ది, చాలా తక్కువ ప్రైస్కి ఉంది, 3999కి ఉంది. ఇంకా ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయన్నమాట. ఇందులోనే స్టీల్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, నాన్ స్టిక్ కూడా ఉన్నాయి. చూడండి 1499 రూపీస్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే రెగ్యులర్గా ఇవి మీరు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసి ఉంటారు, కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం ప్రైస్ డిఫరెంట్గా ఉంది. అలాగే సైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూస్తారని చెప్పేసి నేనైతే ఇవి చూపిస్తున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్స్, దీనిలోనే నాన్ స్టిక్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ప్రైస్ కూడా 1249 అలా ఉంది. లీటర్స్ని బట్టి ప్రైస్ అయితే మారుతూ ఉంటుందన్నమాట. 5 లీటర్స్ అయితే ఎక్కువ ప్రైస్, 3 లీటర్స్, 2 లీటర్స్ తక్కువ ప్రైస్ ఉంటుంది. కాంబోలో తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. లిడ్ అయితే 2 లీటర్స్ దానికి, 3 లీటర్స్ దానికి ఒకటే లిడ్ వస్తుంది, కానీ కాంబోలో చాలా బాగుంటుంది. చూడండి, ఇది నాన్ స్టిక్ కుక్కర్ అనమాట. పులావు ఇలా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అడుగంటడం ఇలాంటివి అయితే ఉండవు. కొంచెం 2-3 పర్సన్స్ ఉన్నప్పుడు, చిన్న ఫ్యామిలీలో ఒక పూటకి అలా బిర్యానీ చేసుకోవడానికి కూడా ఈ పార్ట్స్ అయితే చాలా బాగుంటాయి. దీంట్లో ఇంకా 20% డిస్కౌంట్ కూడా ఉందంట.
అక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారు 20% డిస్కౌంట్ అని. చూడండి ఇది బిర్యానీ హండీ లాగే ఉంది కదా ఈ కుక్కర్, చాలా బాగా కుక్ అవుతుంది బిర్యానీ లాగా కూడా. దీని ప్రైస్ కూడా వచ్చేసి 1699 రూపీస్ అలా ఉంది. ప్రెషర్ కుక్కర్ మాత్రమే కాదు, నాన్ స్టిక్ సెట్ ఉంటుంది కదా, అవి కూడా డిఫరెంట్ కాంబినేషన్లో కాంబో ప్యాక్స్ అయితే ఉన్నాయి. 1099కి 3 పీస్ సెట్ 4 పీస్ సెట్ అలా ఉంది. ఇది కూడా చూడండి నాన్ స్టిక్ ప్రెస్టీజ్ వాళ్ళది ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ఇది చాలా బాగుంది. అంటే లాక్ చేసి, అంటే కొన్ని కుక్కర్స్ ప్రెషర్ కుక్కర్స్ బస్ట్ అవుతాయి కదా, అలా అవ్వకుండా ఇది లోపలికి ఉంటుంది అనమాట లిడ్, ఇంకా సైడ్స్కి కూడా లాక్ ఉంటుంది. ఇదైతే కుక్కరు ప్రెషర్ ఎక్కువ పేలుతుందన్న టెన్షన్ అయితే దీంట్లో కొంచెం తక్కువ అనమాట, నార్మల్గా వీటితో పోల్చుకుంటే అలా లాక్కున్నది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. దోశ ప్యాన్స్ కూడా చాలా రకాల దోశ ప్యాన్స్ వచ్చాయి, చిన్న దోశలు వేసుకోవడానికి కూడా సపరేట్ హోల్స్తో డిఫరెంట్గా వచ్చాయి. చాలా తక్కువ ప్రైస్ నుంచే ఉన్నాయన్నమాట. 199 నుంచి కూడా స్టార్టింగ్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 379, ఇది కొంచెం బెటర్గా ఉంది. 199ది చాలా పలచగా ఉంటుంది, ఇంకొంచెం చిన్నగా కూడా ఉంటుంది. దోశ ప్యాన్స్ ఇంకా ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది 229కి దోశ ప్యాన్, ఇది కూడా బాగుంది క్వాలిటీ. ఇంక ఇక్కడ పైన చూడండి చిన్నగా మనం ఎగ్ హాఫ్ బాయిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఎగ్స్ కానీ లేదంటే చిన్న దోశలు పిల్లల బాక్సుల్లోకి, లేదంటే ఇడ్లీ లాగా ఊతప్పం లాగా చిన్న వేసుకోవడానికి బాగుంటుంది. ఇది చూడండి, ఇది స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో ఉంది. దోశ వేసుకోవడానికి చాలా బాగుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, పెద్దగా దోశ చేసుకోవచ్చు. ఇంకా చూడండి చాలా రకాల ప్యాన్స్ అయితే ఉన్నాయి. ఆపం ప్యాన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 699 రూపీస్. క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా బాగుంది, ఎక్కువగా ఉంది. ఇంకా ఇది చూడండి 119 రూపీస్. పొంగడాలు చేసుకుంటాం కదా దోశ బ్యాటర్ తోటి, అది తక్కువ ప్రైస్కే ఉందన్నమాట, చాలా రీజనబుల్ అనిపించింది. అయితే నాన్ స్టిక్ యూజ్ చేసినప్పుడు ఏమైనా కూడా పైన కోటింగ్ పోయేంత వరకు యూజ్ చేయొద్దు. కోటింగ్ ఒకసారి మనం పైన వేసిన కోటింగ్ పోతుంది అంటే అది మన ఫుడ్లోకి వచ్చి మనం తినేస్తామన్నమాట. అంతవరకు అయితే యూజ్ చేయదు. వన్స్ ఒకసారి కోటింగ్ దాని మీద ఉన్న కోటింగ్ పోతుంది అనిపించినప్పుడు ఇంకా ప్యాన్ పక్కన పెట్టేసి వేరేది యూజ్ చేయాలి. అదంతా హెల్త్కి మంచిది కాదనమాట. ఇలాంటి వాటి వల్లనే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కోటింగ్ ఉన్నంత వరకు యూజ్ చేసుకుంటే సేఫ్. ఆయిల్ కూడా తక్కువగా ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు. వన్స్ కోటింగ్ పోతుంది అనుకున్నప్పుడు తీసేయాలి. ఇంకా చూడండి బ్రాస్లో ప్లేట్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్. అయితే కొన్ని తక్కువే ఉన్నాయని చెప్పాలి. లాస్ట్ టైం మనం చూసుకున్నప్పటికీ ఇప్పటికీ గ్లాసెస్ లోపల సైడ్ ఏమో స్టీల్ ఉంది, బయటకైతే కాపర్ ఉంది. ఇది చూడండి 79 రూపీస్కి చిన్న బౌల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అలాంటి టిఫిన్ ప్లేట్స్. ఇది వచ్చేసి పూజా ప్లేటు, పూజ గదిలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా చిన్న బౌల్స్ ఉన్నాయి, బయటికి బ్రాస్ ఉంది, లోపల మాత్రం స్టీల్ అలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చాలా రకాల స్టీల్ ప్లేట్స్ అయితే ఉన్నాయి చూడండి 119 రూపీస్కి. ఈ ప్లేట్ అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలు చేసుకునే పీటలు ఉంటాయి కదా, ఆ వుడ్వి, అవి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చపాతీ రోల్ చేసుకోవడానికి వీలుగా. లంచ్ బాక్సులు అండి, లంచ్ బాక్సులలోనే డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. స్టీల్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి. ఇక్కడ 199కి రెక్టాంగిల్ షేప్లో ఉన్న లంచ్ బాక్సులు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. కొన్నిటికైతే లోపల కర్రీ బాక్స్ కూడా వచ్చింది, కొన్ని అయితే ఓన్లీ లంచ్ బాక్సులు ఉన్నాయి. ఇది చూడండి కర్రీ బాక్స్, కొంచెం డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి కదా, ట్రయాంగిల్లో, రెక్టాంగిల్లో. కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడా, బాగా అనిపిస్తుంది వాళ్ళకి. స్నాక్స్ కానీ లేదంటే వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ పెట్టినా కూడా అందులో ఖచ్చితంగా తింటారు. ఇంకా ఇవన్నీ కూడా కర్రీ బాక్సెస్ అండి, చిన్న బాక్సెస్ ఉంటాయి కదా అవి. ఇది 99 రూపీస్కి. షుగరు లేదంటే సాల్ట్ అలా వేసుకోవడానికి మనకి ఇంట్లో లేదు అనుకుంటే చారు, రసం, సాంబార్ ఇలాంటివి కూడా క్యారీ చేయొచ్చు. ఇది చూడండి ఈ బాక్స్ 449 ఉంది. ఇంకా లోపల మూత ఉందన్నమాట, అంటే ఆ మూతలో పైన కర్రీ కానీ లేదంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ బాక్స్ చూడండి చిన్నది 69 రూపీస్కి అలా ఉంది. ఇంకా ఇందులోనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇది 79 రూపీస్కి బౌల్ అయితే ఉంది. ఇంకా ఈ బాక్స్ కూడా బాగుంటుంది చూడండి 109 రూపీస్కి. పిల్లలకైతే నేను ఇందులో స్నాక్స్ పెట్టి పంపిస్తాను. మ్యాక్సిమం నేను స్టీలే యూజ్ చేస్తాను, ఒకప్పుడు ప్లాస్టికే బాగా యూజ్ చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు ఇంట్లో మొత్తం ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్ వాడడం అయితే అలవాటు చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి చూడండి, వాటర్ మగ్స్, ఆయిల్ క్యాన్స్, ఇవి కూడా స్టీల్వి. ఇది 679 రూపీస్ అయితే ఉందండి. ఆయిల్ క్యాన్ అయితే 299 రూపీస్లో అలా ఉంది.
ఉంది. ఇంకా గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, చిన్నవి టీ గ్లాసెస్ కానించి వాటర్ గ్లాసెస్ వరకు అన్ని రకాల సైజులలో ఉన్నాయి. ఇది వచ్చేసి 99 రూపీస్ ఉంది ఈచ్ వన్, కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఇంకా బౌల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇది 59 రూపీస్. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, అంటే మందంగా ఉన్నాయి. 35 రూపీస్లో ఉంది ఈ బౌల్ వచ్చేసి. ఇది చూడండి 279 రూపీస్. ఫ్రై చేసుకోవడానికి అంటే తాలింపు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. కొంచెం కర్రీలు ఏమైనా ఉంటే అలా చేసుకోవచ్చు. అయితే అది ట్రిపుల్ లేయర్ అనమాట, 279 రూపీస్ది. ఇంకా స్ట్రైనర్స్ చూడండి, మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలా స్ట్రైన్ చేసుకోవడానికి, లేదంటే మనం ఏదైనా స్నాక్స్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి స్ట్రైన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఇంకా నైఫ్, ఇంకా యూటిలిటీస్ ఉంటాయి కదా కిచెన్లో, అవన్నీ కూడా వేడి ఫుడ్ ఏదైనా పెట్టడానికి హోల్డ్ చేసుకుంటాం కదా, బౌల్ హోల్డర్, అవి కూడా ఉన్నాయి. ఇంకా పీలర్స్, కట్లరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో అయితే ఉన్నాయి. చాలా స్టాక్ అయితే రీస్టాక్ అయిందండి. మన ఛానల్లో ఇలా డీమార్ట్ వీడియోస్ దాకా చాలా రోజులైంది. ఇక నుంచి అయితే రెగ్యులర్గా షాపింగ్ వీడియోస్ అయితే వస్తాయి. డీమార్ట్ అనే కాదు, మిగతా షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి. సనత్ నగర్ స్టీల్ ప్లాంట్ వీడియో కూడా అడిగారు, నేను అది కూడా చాలా తొందరలో పోస్ట్ చేస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీ అవుతుంది, అయినా కూడా నేను ఖచ్చితంగా, అంటే చాలా ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి ఫ్లోర్ వైజ్గా డివైడ్ చేసి కానీ, లేదంటే ఓవరాల్గా ఒక వ్యూ లాగా కానీ కొంచెం లెంత్ అయినా కూడా ఆ వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇక నుంచి మన ఛానల్లో అన్నీ కూడా షాపింగ్ వీడియోస్తో పాటుగా మిగతా వీడియోస్ కూడా వస్తాయి. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా చాలా లెంతీ అవుతుందని చెప్పేసి నేనైతే పార్ట్ 1గా దీన్ని పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, అది కూడా 2 డేస్లో అప్లోడ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది మిస్ అవ్వకుండా చూడండి. చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి, మనం అక్కడ ఏం తీసుకోవచ్చు అన్న ఒక థాట్ ఉంటుంది కదా, దానికోసమే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీకు ఏ వీడియో అయితే కావాలో దాని గురించి కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం అదే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.